తక్కువ ఇంగ్రీడియంట్స్తో సులువుగా ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవాలి అంటే ఖజూర్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలన్నది చూద్దామా? హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ యమ్మీగా తిందామా. ముందుగా నేను కొబ్బరి, చక్కెర ఇంకా ఇలాచి ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకుంటున్నాను. కొబ్బరి వచ్చేసి మనకు ఒక హాఫ్ కప్ వరకు వస్తే సరిపోతుంది. షుగర్ కూడా నేను ఇక్కడ హాఫ్ కప్ తీసుకున్నాను. అండ్ 2 ఇలాచీలు, 1.5 కప్ గోధుమ రవ్వ తీసుకుందాం. తర్వాత హాఫ్ కప్ బొంబాయి రవ్వ, ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న షుగర్, కోకోనట్ ఇంకా ఇలాచీ పౌడర్, 1 స్పూన్ సోంపు, చిటికెడు వంట సోడా, కొద్దిగా సాల్ట్, కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి ఇది మొత్తం బాగా ఇలా కలుపుకొని మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ముద్దలా కలుపుకోవాలి. చూడండి, ఇలా ముద్ద అయ్యే వరకు మనము పిండి అనేది బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా మనం దీన్ని సైడ్కి పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఒక పీట తీసుకొని ఒక కవర్ దాని మీద అడ్జస్ట్ చేసుకొని కొంచెం ఆయిల్తో అలా గ్రీస్ చేసుకోండి. తర్వాత మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిలో నుంచి నేను కొంచెం పోర్షన్ తీసుకొని ఇలా పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా చపాతీ పిండిలాగా తాల్చుకోవాలి. కానీ కొంచెం ఇది థిక్గానే ఉండాలి. నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఎంత థిక్నెస్ అన్నది దీనికి అవసరం అనేది. ఓకే, సో ఇలా ఇంత థిక్నెస్ వచ్చే వరకు కొంచెం మీరు చూసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ థిక్నెస్. ఇప్పుడు మీరు ఒక నైఫ్ తీసుకొని ఫస్ట్ మనము 4 కార్నర్స్ కూడా కొంచెం క్లీన్గా కట్ చేసుకుందాం. దీనివల్ల మనకి కొంచెం డైమండ్ షేప్స్ కట్ చేసుకునేటప్పుడు ఈజీగా అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇలా చేసేసుకున్న తర్వాత ఈ 4 సైడ్స్ రిమూవ్ చేసేసి దీన్ని మనము డైమండ్ షేప్ కింద కట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను మీకు ఒక పీస్ తీసుకొని చూపిస్తున్నాను. చూడండి, ఈ థిక్నెస్ వస్తే సరిపోతుంది మనకి. ఓకే, ఇప్పుడు మనము ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ అనేది మీడియంగా హీట్ అయ్యాక మనము మెల్లగా ఈ ఖజూర్ అనేవి దాంట్లో వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఆయిల్ అనేది చాలా హీట్ చేయొద్దు, మనము మీడియంగా హీట్ చేసుకోవాలి. అండ్ ఫస్ట్ మనము మీడియం హీట్లోనే ఫ్రై చేసుకొని ఆ తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో హీట్ చేయాలి.
ఇలా వెయ్యగానే కదిలించొద్దు. కాస్త అలా 1 మినిట్ అయిన తర్వాత మనము మెల్లగా కదిలించుకోవాలి. చూడండి, ఇవి చాలా మెల్లగా మనం టర్న్ చేసుకోవాలి, ఎందుకంటే ఇవి విచ్చుకుపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మనం ఇవి హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే మాత్రం ఇవి పైన క్రిస్పీగా అయినా కూడా లోపల అనేది పిండి ముద్దలానే ఉండిపోతుంది. కాబట్టి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని చాలా మెల్లగా టర్న్ చేసుకోవాలి. అప్పుడైతే లోపల వరకు బాగా కాలి ఖజూర్ అనేది చాలా టేస్టీగా అవుతాయి. ఓకే, ఇప్పుడు నేను అన్ని టర్న్ చేసేసుకున్నాను. ఇవి కొంచెం టైం పడుతుందండి వేగడానికి, సో నెమ్మదిగా వేయించుకోవాలి. చూడండి, ఖజూర్లు ఇలా బ్రౌన్ కలర్లో చేంజ్ అయ్యే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. మన ఖజూర్ రెడీ అయిపోయింది. సో బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా, చూడండి ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.